హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ని. ఫ్రెండ్స్, మనకు పై నెట్వర్క్ ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే కేవైసీ ఎవరిదైతే పెండింగ్ ఉందో వాళ్ళకి అప్డేట్ వచ్చింది. అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ఆ అప్డేట్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనపడుతుంది కదా, దీంట్లో మనకి ఈ 3 గీతల మీద ప్రెస్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పై బ్రౌజర్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి సైన్ ఇన్ ప్రైవేట్ బ్రౌజర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇలా ప్రైవేట్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కేవైసీ మీద అయితే క్లిక్ చేయండి. సో కేవైసీ మీద క్లిక్ చేసాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. కింద మీకు మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చింది చూడండి, కంప్లీట్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది. సో మెయిన్ నెట్ చెక్ లిస్ట్ని కంప్లీట్ చేయమని అడుగుతుంది. ఒకసారి దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది మనకి చెక్ లిస్ట్. దీంట్లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా, సో మనం ఇది యాప్, ఈ యాప్లోంచి మనం ఇక్కడ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్ నెట్ అని ఉంది చూసారు, ఇక్కడ మెయిన్ నెట్ అని ఉంది చూడండి, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది, దీని మీద ప్రెస్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇది మనకి చెక్ లిస్ట్. బిఫోర్లో ఇవన్నీ మనం వీడియోస్ అయితే చేసాము. సో ఇవన్నిటి గురించి అయితే వీడియో అయితే చేసాము, చూపిస్తాను, మన ఛానల్లో ఉంది అది. సో వీళ్ళు మనకు అప్డేట్ ఏమి ఇచ్చారంటే చెక్ లిస్ట్ని కంప్లీట్ చేయమని ఇచ్చారు కదా, దీంట్లో ఒక చిన్న మార్పు చేశారు. ఏంటంటే అది బిఫోర్ మనకి ఏంటంటే ఇవి 8 స్టెప్స్ ఉండేవి. 1 2 3 4 5 6 7 8 ఉండేది. అయితే మనకి ఏంటంటే అదనంగా వీళ్ళు ఒక స్టెప్ని అయితే యాడ్ చేయడం జరిగింది, 9వ స్టెప్ని ఇది. సో చూడండి, అదనంగా వీళ్ళు మనకి ఒక స్టెప్ అయితే యాడ్ చేశారనమాట. ఇది అదనంగా యాడ్ చేసిన స్టెప్ అయితే ఇది. సో అదనంగా యాడ్ చేసిన స్టెప్ ఏంటంటే ఇది యాడ్ చేశారు, సెక్యూర్ యువర్ అకౌంట్ అనేది. సో అది ఆటోమేటిక్గా అది వాళ్ళే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ స్టెప్ ఉంది చూసారా, ఇది 6వ స్టెప్ ఏదైతే ఉందో, ఇది ఇంతకుముందు మనకి కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చింది. యాక్చువల్గా అయితే కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కింద ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి 6వ స్టెప్ కింద ఉంటుంది, ఇది 7వ స్టెప్ కింద ఉంటుంది ఇది. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది స్టెప్ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, ఇది పైకి వచ్చింది. సో దీన్ని మనం ఆల్రెడీ దీని గురించి కూడా నేను వీడియో చేశాను, అది చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టింది, ఓకేనా. 1 ఇయర్ ఎగోనే పెట్టాను దీని గురించి. సో ఇది క్యాప్షన్తో ఉండిద్ది మనకి వీడియో వచ్చేసి. ఆ వీడియోలో పూర్తిగా స్టెప్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఒక అప్డేట్ కూడా మీకు ఇందులో ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, నేను అదేంటో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి ఇంతకుముందు నేను పై నెట్వర్క్లో నేను వీడియోస్ చేసినప్పటికీ మన ఛానల్ పేరు వచ్చేసి లోకేష్ నెమలి ఆల్ ఇన్ అని ఉంటుంది. సో ఆ పేరు ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే నాకు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నోటిఫికేషన్ కూడా వీళ్ళు సరిగా పంపించడం లేదు. సో వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి, ఓకేనా. సో మన ఛానల్ పేరు చేంజ్ చేశాను, అదేంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి ఇప్పుడు తెలుగు క్రిప్టో మైనింగ్ అఫీషియల్ అని ఉంటుంది, ఓకేనా. సో దయచేసి మీరు ఈ చిన్న మార్పుని గమనించాలి. సో ఎక్కువగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది. ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళటం వల్ల పై నెట్వర్క్లో కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే ఈ అప్డేట్ తెలుసుకొని వాళ్ళకున్న పెండింగ్ అనేది క్లియర్ చేసుకుంటారు. సో వాళ్ళకి కూడా కేవైసీ అనేది త్వరగా పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టెప్ని అయితే మనం పూర్తి చేయాలి. పూర్తి చేయాలంటే ఫస్ట్ మనం ఈ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిన తర్వాత సో ఇలా మీరు దీని పైకంటే పూర్తిగా దీని పైకనండి. సో కింద మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది ఐ యాక్సెప్టెడ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది, సైన్ విత్ యువర్ వాలెట్ అని. సో ఇక్కడ ఉంది చూడండి పైన క్యాప్షన్, సైన్ విత్ యువర్ వాలెట్ అని. సో ఇదేంటంటే మనకి
మన పై నెట్వర్క్ వాళ్ళతో లీగల్గా ఒప్పందం చేసుకున్నట్టు లెక్క అనమాట ఇది. సో ఈ బాక్స్లో వచ్చేసి మన దగ్గర వాలెట్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు 24 వర్డ్స్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ దీన్ని కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. సో మన ఐ అండర్స్టూడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత కింద డిజిటల్ సిగ్నేచర్ అని ఉంది కదా, అది ఓకేనా. మనం ఏంటంటే డిజిటల్గా మనం కంపెనీతో ఒప్పందం అయితే కుదుర్చుకున్నాం. సో ఇంతటితో మనకి ఆ స్టెప్ అనేది పూర్తయిపోతుంది అనమాట మనకి, ఓకేనా. సో మీకు చెక్ లిస్ట్ కూడా మీకు చూపిస్తాను పూర్తయిందో లేదో అనేది. ఇది కొంచెం చూడండి, ఇది ఇప్పుడు మనం కంప్లీట్ చేసింది, ఓకేనా. సిగ్నేచర్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్. సో చూడండి ఈ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా పెండింగ్ ఉన్న వాళ్ళు మీ దాన్ని అప్డేట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు అంటే ఇప్పుడు వెంటనే మనకి అది కంప్లీట్ అయితే అవ్వదు, చాలా ఫాస్ట్గా అయితే మనకి కేవైసీ కంప్లీట్ అయితే అవుతుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇది మనకి టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే ప్రతిదీ మనకి పిన్ టు పిన్ మెసేజ్ అనేది ఉంటుంది మనం చేసే ప్రతి మైనింగ్ గురించి. ముందుగా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లోనే వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్లో బోట్ మైనింగ్స్ అయితే రన్నింగ్ అవుతుంది. టెలిగ్రామ్ బోట్ మైనింగ్స్ అంటారు. సో టెలిగ్రామ్ బోట్ మైనింగ్ అంటే ఏం లేదు, దానికి ఒక యాప్ కానీ లేదంటే ఒక వెబ్సైట్ కానీ ఏమి ఉండదు. డైరెక్ట్గా మనకి టెలిగ్రామ్లోనే రన్ అవుతూ ఉంటాయి. సో వాటి గురించి అప్డేట్లు, ఓకేనా. సో వాటిని ట్యాప్ అండ్ ట్యాప్ మైనింగ్స్ లేదంటే వాలెట్ మైనింగ్స్ అంటారు. వాటి గురించి కూడా నేను త్వరలో వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ వస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.